హర్ష గాడు ఈ రోజు నా చేతుల్లో ప్రాంక్ అయిపోయాడు. అస్సలం వాలేకుం, నమస్తే బ్రదర్స్. యాక్చువల్లీ ఈ రోజు ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్లేటప్పుడు ఈ రోజు కంటెంట్ కి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. అప్పుడే ఈ బ్రదర్స్ ని చూసి నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. మన హర్ష గాడికి నా బండ్లో పెట్రోల్ అయిపోయిందని ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయినా వివేకానంద పార్క్ దగ్గర ఆపి హర్ష గాడికి అయితే ఫోన్ చేశాను. హర్ష గాడు ఎలాగో వస్తున్నా అని చెప్పాడు, లేకపోతే నేను ప్రాంక్ అయిపోయేవాడిని. ఎండ అదిరిపోవడంతో నీడలో బండాపి హర్షగాడి కోసం ఎదురు చూస్తా ఉన్నా. హర్షగాడు రాకుండా హ్యాండ్ ఇస్తాడేమో అని అనిపిస్తుంది. 5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత హీరో అయితే వచ్చేసాడు. ఇంకా మన యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోయిందంటే ఇప్పుడు కూడా నమ్మడం లేదు. అందుకని డిక్కీ ఓపెన్ చేసి స్పేర్ లో పెట్రోల్ ఉందా వెతుకుతున్నాడు. ఇంకా నా మీద అనుమానం అయితే పోలేదు. ట్యాంకీలో కళ్ళు పెట్టి మరీ చూస్తున్నాడు. ట్యాంకీలో చూసి ఏం చెప్పాడో వినండి. పెట్రోల్ బంక్ దాకా బండి పుష్ చేపించుకొని ప్రాంక్ అని చెప్దాం అనుకున్నాం. ఎందుకులే మరి ఏడ్ చేస్తాడని ముందుగానే చెప్పేశాను. ఫైనల్లీ హర్ష అయితే నా చేతిలో ప్రాంక్ అయిపోయాడు. సరే బ్రదర్స్, ఉంటా మరి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్.